హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైఎస్టీఆర్ వ్లాగ్స్. ఈరోజు మనము టమాటా పచ్చడిని ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, ధనియాలు, వెల్లుల్లి. ఒక కంప్లీట్గా ఉండే వెల్లుల్లిని అయితే తీసుకోవాలండి. తీసుకున్న వెల్లుల్లిని అయితే ఈ విధంగా ఒలుచుకోవాలి, ఒక బౌల్లో తీసుకోవాలి. ఆ తర్వాత టమాటోల్ని, చింతపండుని అయితే తీసుకోవాలి. చింతపండుని ఈ విధంగా నానబెట్టుకోవాలి. తీసుకున్న టమాటాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనము చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఎర్రగా ఉండే టమాటోలను అయితే తీసుకోవాలండి, ఎందుకంటే చాలా టేస్టీగా వస్తుంది పచ్చడి అనేది. సో ఎర్రగా ఉండే టమాటోలను అయితే ప్రిఫర్ చేయండి. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసి హీట్ అయ్యేంత వరకు చూసుకోవాలి. దాని తర్వాత జీలకర్ర, ధనియాలు ఏవైతే ఉన్నాయో ఇంగ్రీడియంట్స్ మనం చెప్పుకున్నవి ముందుగా, వాటిలన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. సో ఆయిల్లోనే మనము కట్ చేసిన టమాటాలను అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. సో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనము ఇలా కలుపుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే చింతపండుని నానబెట్టుకొని ఉన్నామో ఆ చింతపండుని అయితే తీసుకొని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒలుచుకున్న వెల్లుల్లి ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కలుపుకోవాలి. సో మనం లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి, ఎందుకంటే అది లోనే కుక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. దాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. టొమాటోస్ బాగా కుక్ అయ్యేంత వరకు ఉండనిచ్చి ఆ తర్వాత చల్లార్చనిచ్చిన తర్వాత ఒక జార్లోకి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదండి, ఒక బౌల్లో తీసుకున్నాం. అవి కూడా మనం అయితే మిక్సీలోకి అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉండనిచ్చి పోపుకి ఐటమ్స్ తీసుకోవాలండి. ఆవాలు, కరివేపాకు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. సో కరివేపాకు ఫ్రై అయిన తర్వాత టమాటో పేస్ట్ ఏదైతే ఉందో పచ్చడి పేస్ట్, దాన్ని మనము యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకొని ఇలా ఈ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.